హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది కీనువాతో పులావ్ అనమాట. దానికి ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ఇది ఒకరికైతే సరిపోతుందనమాట. నేను చూపించే మసాలాలన్నీ నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని ఒక్క నిమిషం ఫ్రై అవనిచ్చి చిన్న ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లో నుంచే కారం వస్తుంది, ఎక్స్ట్రా కారం ఏం లేదు. టీ స్పూన్ అంటే టీ స్పూనేనండి అల్లం వెల్లుల్లి పేస్టు, ఎక్కువ వేసుకోవద్దే. అది కూడా వేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నీ ఏముంటే అవి అన్నీ వేసేసుకొని దాంతోపాటు నా దగ్గర ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉంటే నేను అవి వేసాను. పచ్చివి ఉన్న వాళ్ళైతే మంచిగా ఎక్కువసేపు ఫ్రై చేయాల్సి వస్తుంది, అదే తేడా అంతే. ఇప్పుడు దీనికి సరిపడినంత మొత్తం కీన్వాకు కూడా అంత సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి గరం మసాలా కొంచెం ఇలాంటి స్ప్రింకిల్ చేసుకోండి చాలు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒకరికైతేనే సరిపోతుంది, ఆ లెక్కలో చెప్తున్నాను. మెజరింగ్ కప్స్లో 60 ml లాస్ట్ చిన్న కప్పు ఉంటుంది కదండి, 1/4 కప్పు, ఆ కప్పు కీన్వా వేస్తున్నాను. కీన్వా వేసి దీన్ని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటాను. సేమ్ రైస్కి వేసినట్టే 1కి 2 వాటర్ వేసుకుని దీనికి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని 2 నుంచి 3 విజిల్స్ రానివ్వండి. అప్పుడే బాగా అవుతుంది కీన్వా. రైస్ అయితే ఒకటానికి కూడా బాగా అవుతుంది, కానీ కీన్వాకి అయితే అట్లా కాదు. ఇప్పుడు దీనికి కాంబినేషను పన్నీర్ కూడా వేస్తున్నాను. నేను ఎయిర్ ఫ్రైయర్లోనే ఫ్రై చేసేసుకుంటున్నాను ఒక 5 మినిట్స్. ఈలోపు పన్నీర్ కూడా అయిపోతుంది కదా, అందుకని పక్కన నేను ఎయిర్ ఫ్రైయర్లో వేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను. చక్కగా ఇది బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన కీన్వా కూడా రెడీ అయిపోతుందండి. ప్రెషర్ ఎప్పుడైతే రిలీజ్ అయిపోతుందో అప్పుడు ఓపెన్ చేసి చూసుకోండి, చక్కగా పొడి పొడిగా నీట్గా వస్తుంది. అప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, దాన్ని వేసేసి ఏం చేస్తారంటే ఒక్కసారి తిప్పేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. అప్పుడు పన్నీర్ కూడా భలే మెత్తగా చాలా బాగా మసాలాలు కొంచెం కొంచెం వాటికి పట్టుకుంటాయి. పట్టుకున్న తర్వాత ఆ 5 మినిట్స్ రెస్ట్ 10 మినిట్స్ రెస్ట్ అయిపోతుంది కదా, అప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, క్విక్ అండ్ ఈజీ లంచ్ ఆర్ డిన్నర్ తినాలి అని అనుకునే వాళ్ళకి మెయిన్గా ఈ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు 5 మినిట్స్లో కుక్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది లంచ్ బాక్స్ రెసిపీలకు కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి కీన్వా పిలావ్ని ట్రై చేయండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ, బాయ్.